ఓకేమ్మా? ఓకే సార్. అందరికీ నమస్కారం. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ చాలా ప్రతిష్టాత్మకంగా రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఒక సదస్సులు, ఒకవైపు తల్లిదండ్రులు అమ్మ నాన్న, ఇంకొక వైపు మన టీచర్స్, ఆల్ గవర్నమెంట్ టీచర్స్, అలాగే మధ్యలో మన పిల్లవాడు. సో అలా ఒక మీటింగ్ మనం రేపు మళ్ళీ ఒకసారి మనం పెట్టినాం. గత 2 ఇయర్స్లో చాలా బాగా జరిగింది. బట్ కానీ ఈసారి ఈ రెండో ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తీసుకున్నాను. ఎందుకని అంటే గత 2 ఇయర్స్లో తల్లి వస్తున్నారు, బాగానే వస్తున్నారు, బట్ కానీ తండ్రి అంటే నాన్నగారు రావట్లేదు. దయచేసి హాఫ్ డే రేపు జస్ట్ ఒక పొద్దున 9 గంటల నుంచి 12-12:30 మ్యాక్సిమం ఒక 1 గంట వరకు భోజనం చేసుకొని ఒక పూట మీరు మీ పిల్లవాడికి ఇస్తే బాగుంటుంది. దీనికోసం స్పెసిఫిక్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మన జిల్లాలో ఉన్న దాదాపు ఒక 2600 గవర్నమెంట్ స్కూల్స్, దీంతో పాటు ఒక 40 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ఇంటర్మీడియట్ +1 +2కి మన ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రేపు పెట్టడం జరుగుతుంది. ఒక ఫెస్టివ్ మేనర్లో ఎందుకు అంటే మనకి ఇప్పుడే తల్లికి వందనం అందరి అకౌంట్స్లో పడుతుంది. అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చే వాళ్ళకి సంఖ్య కూడా చాలా ఎక్కువ పెరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పటి వరకు చదువుతున్నారు వాళ్ళు, దీంట్లో చాలామంది గవర్నమెంట్ స్కూల్స్కి చేరుతున్నారు. నిన్న మొన్ననే అంటే మన మండేనే ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దీంట్లో కూడా గత ఇయర్ కంటే ఈ ఇయర్ మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లవాడు ఎక్స్ట్రా ఉన్నారు. అంటే ఇప్పుడు డేటా చూస్తే గత ఇయర్ ఒక 51% ఆ హాల్లో మన ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు ఉన్నారు. అదే ఈ ఇయర్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు తగ్గించి ఒక 40%, అంటే 60% గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ సంవత్సరం అవార్డు ఇవ్వడం జరిగింది. అదే లాస్ట్ ఇయర్ చూస్తే ఒక 50-50% ఉండేది. అంటే ఖచ్చితంగా మనకి ఒక ఉత్సాహంతో అందరితో ఒక మంచి భావనతో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వైపు అందరూ రావడం. బట్ కానీ ఇప్పుడు యాక్చువల్ దీని తర్వాత మనం ఎలా పిల్లవాడి మీద అంటే ఆ స్కూల్ స్టూడెంట్ పైన మనం దృష్టి సాధించి ఎలా ముందుగా వెళ్ళాలి, దీనికోసం ఈ మీటింగ్ ఒకటి ఉంది. ఆ మీటింగ్కి వచ్చి దయచేసి మీరు అందరూ మీ పిల్లవాడు ఎలా చేస్తున్నారు, టీచర్స్ సరిగా స్కూల్కి వస్తున్నారు లేదా అదే చూడడం. ఇది కాకుండా ఆ మిడ్ డే మీల్లో డొక్క సిత్తమ్మ మిడ్ డే మీల్ నిజంగా మన వాళ్ళు తింటున్నారు లేదా, అది తినిన తర్వాత బయట వెళ్ళి ఏదైనా మళ్ళీ చాక్లెట్ కుర్కురే వెళ్ళి అది తింటున్నారు లేదా, స్కూల్లో ఈ కిచెన్ పరిస్థితి కానీ అంటే వంటగది పరిస్థితి కానీ లేకపోతే ఈ టాయిలెట్స్ పరిస్థితి కానీ ఎలా ఉంది. మా లాస్ట్ ఇయర్ మనం మొక్కలు నాటాం, ఒక గ్రీన్ పాస్పోర్ట్ మనం ఇచ్చాం లాస్ట్ ఇయర్. అదేవిధంగా ఏక్ పేడ్ మాకే నామ్ దీని కింద కూడా మనం కొన్ని మొక్కలు నాటాం. అలా కరెక్ట్గా ఉందా లేదా? ఓకే. సో అదే మీరు దయచేసి మీరు స్కూల్కి వచ్చి మీరు సొంతంగా చూడండి, మీరు కూడా అడగండి. ఇది కాకుండా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొని ఉంటే బాగుంటుంది. చివరికి నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లవాడికి ఎంటైర్ ఇయర్లో ఈ 2 రోజులు మాత్రమే మీరు ఇస్తే ఆ పిల్లవాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నా అమ్మగారితో పాటు నాన్నగారు కూడా వచ్చారు, స్కూల్కి వచ్చారు, నా స్కూల్ చూశారు, నా గురించి అడిగారు, ఎలా చేస్తున్నారు బాబు, ఏం ప్రాబ్లం ఏదైనా ఉందా, అదే మీ నోట్ నుంచి ఆ పిల్లవాడి గురించి ఆ మాట ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇయర్స్ టుగెదర్ అతను ఉన్న లైఫ్ లాంగ్ కెరియర్లో కూడా ఒక గుర్తింపుగా ఆ పిల్లవాడికి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మరి ఒకసారి ఈ సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా నేను ఆల్ టీచర్స్కి కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు పర్సనల్గా ఈరోజు పేరెంట్స్లో కూడా పర్సనల్గా ఆ ఫాదర్కి, తండ్రి గారికి దయచేసి మీరు కూడా కాల్ చేసి చెప్పండి. రేపు ఒక పూట, ఆ ఒక పూటలో కూడా అక్కడ మీరు భోజనం అక్కడే చేస్తారు కాబట్టి అది కూడా దీంట్లో కలిసి వస్తుంది, అంటే మీ టైంలో కలిసి వస్తుంది. హాఫ్ డే దయచేసి మీరు మీ చిల్డ్రన్ కోసం మీరు అక్కడ వచ్చి ఉండి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తూ వివిధ ప్రోగ్రామ్స్ కూడా మీరు పాల్గొని ఉంటే బాగుంటుంది. దీనికోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ మరి ఒకసారి డిస్ట్రిక్ట్
కలెక్టర్ అంటే నేను అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున ఆహ్వానిస్తున్నాము. రేపు అందరూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి మనం కలుద్దాం, మంచిగా సెలబ్రేట్ చేద్దాం.